అపవాది చోట డైరెక్ట్ గా అపవాది చోట కాదు, ఆ లక్షణాల చోటు ఇచ్చామంటే అది వచ్చి కూర్చుంటుంది. రైట్, ఈ నావాడే వీళ్ళు అసూయ ఉంది, ఈర్ష ఉంది, ద్వేషం ఉంది, దోషం ఉంది. ఎవడంటే గెట్టట్లే వీడికి ఖచ్చితంగా అది ఎవడి లక్షణం అంటే సాతాను లక్షణం, దురాత్మ లక్షణం. అందుకని సౌలు ఆ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి కనుక దురాత్మ వచ్చి వాడుకోవటం మొదలు పెట్టింది. హల్లెలూయా. చూడండి, దురాత్మ పట్టిన వాడు ఏం చేస్తాడు? శుభ్రంగా సింహాసనం మీద ఏలుబడి చేసుకోకుండా దావీదు ఎక్కడ ఉంటే అక్కడికి అడవుల్లో, అరణ్యాల్లో, ఎక్కడ కొండలు గొట్టలు ఎక్కి తిరుగుతా విశ్రాంతి లేకుండా తిరుగుతున్నాడు. అసలు సహోదరి సహోదరుగా మళ్ళీ చెప్తున్నాను, ఈ రోజున ఈ పరుగు దేని వరకు? అసూయ ద్వేషాలు చోటు మాట మన పరుగు మారిపోద్ది. ఇందాక చెప్పాను కదా ఫస్ట్ మాట, మన గురి పరిపోయి ఉండాలి తప్ప, ఏసే మన గురికి ఉండాలి తప్ప, వాళ్ళ జక్కేలాగా మనము రక్షణ కోసం దేవుని కొరకు పరిగెత్తాలి తప్ప వాళ్ళ గేహాజీలాగా లోకం కొరకు పరిగెత్తకూడదు. ఎవరినో చంపాలి, ఏదో చేయాలి, ఏదో హాని ఎవరికో తలపెట్టాలని దురాశతో మనము పరుగులు పెడితే ఎప్పటికీ మన జీవితాల్లో విజయం సాధించలేము. ఉదాహరణకి సౌలే బెస్ట్ ఎగ్జాంపుల్. హల్లెలూయా. కాబట్టి